हरे कृष्ण। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఇవాళ మనము చెప్పుకోబెట్టేటువంటి అంశం పేరేంటంటే మనసుని ఏ విధంగా మరియు మనసుని ఇంద్రియాలని ఏ విధంగా నియంత్రించవచ్చు అనేటువంటి అంశము భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 60వ శ్లోకం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనం. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? అన్మ్యూట్ చేస్తున్నా. 2.60 2వ అధ్యాయం 60వ శ్లోకం. 2.60 శ్లోకం చదవండి. చదవనా? చదవండి హరే చదవండి. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి చదవండి. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. హరే కృష్ణ. అనువాదం కూడా చదవండి మాతాజీ. అనువాదం. చదవమంటారా ప్రభుజీ? చదవండి. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములు మరియు దృఢములైనటివి. వాటిని నిగ్రహించుటకు యత్నించు వివేకవంతుని మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంద్రియములు చాలా చాలా బలవంతమైనటువంటివి. అవి చాలా బలవంతంగా అవి ఏం చేస్తాయంటే మనని లాక్కుని వెళ్ళిపోతాయని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి మన కష్టం ఏమిటి, స్ట్రగుల్ ఏమిటి అంటే ఈ ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించడమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది. అంటే చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా, చాలా గొప్ప ఋషులు కూడా ఈ మనస్సు మరియు ఇంద్రియాల యొక్క ట్రాప్లో పడిపోతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే కృష్ణ చైతన్యం చేయడం వల్ల, అంటే మనం ఏ విధంగా అయితే కృష్ణ భక్తి చేయడం వల్ల ఏ విధంగా ఈ కష్టతరమైనటువంటి ఈ ఇంద్రియ నిగ్రహణ లేకపోతే మనో నిగ్రహం చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు, గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప మునులు కూడా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇంద్రియాల యొక్క బలమైనటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వాళ్ళు బయటపడలేరట. అంటే మీరు చూసినట్లయితే విశ్వామిత్ర ముని ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ ఎప్పుడైతే కనుక మేనక ఆయన ముందు రావడం జరిగిందో ఆయన ఇంద్రియాలు ఆయన్ని ఓడించేసేసాయి. సో ఆయన తపస్సుని భగ్నం చేసేసాయి. సో దీన్నే ఇంద్రియాని ప్రమాధీని అంటే చాలా 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 పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అంటే విపశ్చిత అంటే చాలా తెలివైనటువంటి వాడిని, చాలా గొప్ప ముని అయి ఉండొచ్చు ఎవరైనా కూడా, అయినా కూడా అలాంటి వాళ్ళని కూడా అవి లాగేస్తాయన్నమాట. అయితే మనం తెలుసుకోవాలన్నమాట, మనము ఈ తాత్కాలికమైనటువంటి ఇంద్రియ చాపల్యము కోసమని మనము ఎక్కువగా పాకులాడాలా, లేకపోతే కృష్ణ చైతన్యం కృష్ణ భక్తి చేయడం వల్ల వచ్చేటువంటి సుఖాన్ని, బ్రహ్మ సుఖాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే త్యాగరాజు వారు తన కీర్తనలో చెప్తారన్నమాట,
నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా బల్కు మనసా. ఆ? నిధి చాలా సుఖమా అంటే మనకి నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, ఏది సుఖము? నిజముగా బలుకు మనసుని మనం అడిగినట్లయితే మనసు మొట్టమొదటిగా ఏం చెప్తుంది మనకి? నిధే చాలా సుఖము. ఇంద్రియములు ఏవైతే మనకి సంతోషాన్ని కలిగిస్తే అలాంటి నిధి, లేకపోతే ఇంద్రియ చాపల్యం కలిగించేటువంటి ఇంద్రియాల్ని సుఖపరచుకోవడమే చాలా సంతోషంగా ఉంది అని మనసు చెప్తుంది. కానీ నిజంగా చెప్పు ఓ మనసా, నిధి చాలా సుఖమా, లేకపోతే రాముని యొక్క సన్నిధి సేవ అది సుఖమా అని చెప్తా అనమాట. సో ఆ విధంగా మనం తెలుసుకోవాలి ఏంటంటే భగవంతుడి యొక్క భక్తియుత సేవ, అందులో వచ్చేటువంటి దివ్యమైనటువంటి ఆనందాన్ని కనుక మనం రుచించినట్లయితే అప్పుడు మనకి ఈ ఇంద్రియ చాపల్యానికి మనం లోపడం అనమాట. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఫార్ములా ఏమిటి అంటే మనము భగవంతుడి యొక్క సేవలో మనని మనం నిమగ్నం చేసుకోవాలి. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి పని. భగవంతుడి సేవలో లేనట్లయితే ఖచ్చితంగా మన మనస్సు మన ఇంద్రియాలను మనం జయించేస్తాయి. కాబట్టి మన డ్యూటీ ఏమిటి అంటే భగవంతుడి సేవలో నియుక్తులమై అవ్వాలి. భగవంతుడి సేవ చేయడానికి చాలా 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 సేవలు ఉంటాయి. గృహస్థులకి ముఖ్యమైనటువంటి సేవ ఏంటంటే భగవంతుడి యొక్క సేవ అంటే భగవంతుడి యొక్క విగ్రహారాధన, భగవంతుడి యొక్క అర్చనా సేవ, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలను అర్చించడము, వాటిని చాలా చక్కగా మంగళహారతి ఆదులు చేయడము. ఇది ఇలా చేస్తూ 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 ఆ సేవ చేస్తుండగా మన ఇంద్రియాలు అనేవి ఖచ్చితంగా మన నిగ్రహం లోపలికి వచ్చేస్తాయి. మన మనస్సు కూడా నిగ్రహం లోపలికి వచ్చేస్తుంది అనమాట. మనం అర్చనం చేయాలి, కీర్తనము చేయాలి. కీర్తన చేయగలిగిన వాళ్ళు కీర్తన చేయాలి, లేకపోతే మీరు ప్రచారం చేయగలిగిన వాళ్ళు ప్రచారం చేయాలి. కానీ ముఖ్యంగా అయితే మనకి చెప్పడం ఏం జరిగిందంటే గృహస్థులు అయితే కనుక కంపల్సరీగా అర్చన అనేది చాలా కంపల్సరీ. అది చేయకపోతే కనుక మనం కంపల్సరీగా పడిపోతాము, మన ఆధ్యాత్మిక స్థితి నుంచి పడిపోతాము అని చెప్పడం జరిగింది అనమాట. చాలా గొప్ప ఆచార్యులు ఉన్నారండి. గొప్ప గొప్ప ఆచార్యులు వాళ్ళు ఏం చెప్పారో విందాం. యామునాచార్యుల వారు, ఆయన రామానుజాచార్యుల వారి గురువు గారు అనమాట. ఆయన ఏం చెప్పారంటే యథవది మమ చేత కృష్ణపాదార విందే నవనవరసధామన్య ఉదయతం రంతుమాసీత్ తదవది బత నారీ సంగమే స్మర్యమాణే భవతి ముఖ వికార సృష్టు నిష్ఠివానం చ అని. ఎప్పుడైతే కనుక నా మనసు కృష్ణ భగవానుడి యొక్క పాదార బంధాల పైన నా మనసు లగ్నమైనదో, ఎప్పుడైతే నేను భగవంతుడి యొక్క పాదాల యొక్క భక్తియుత సేవని మొదలుపెట్టానో అప్పటి నుంచి నేను స్త్రీ సంభోగం గురించి ఆలోచించిన ప్రతిసారి నా మొహం అంతా కూడా వికారం చెంది నాకు అలాగే ఉమ్మేయాలనిపిస్తుంది అని యమునాచార్యులు వారు చెప్తున్నారు అనమాట. ఎందుకలా చెప్తున్నారంటే నవనవ రసధామన్య అంటే భగవంతుడి యొక్క భక్తిలో ఉన్నటువంటి రసం అలాంటిది. ఎప్పుడైతే కనుక మనము గొప్పదైనటువంటి రుచిని ఎప్పుడైతే అనుభవిస్తామో హీనమైనటువంటి రుచులు నచ్చమన్నమాట. ఎప్పుడైతే మన టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందో, ఒకసారి హయ్యర్ టేస్ట్ వచ్చిందో మనకి చిన్న టేస్ట్ అనేది నచ్చదనమాట. అయితే శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నారు అనమాట, పరం దృష్ట్వా నివర్తతే అని. పరం దృష్ట్వా నివర్తతే అంటే ఎప్పుడైతే కనుక పరమైనటువంటి రుచి కలిగిందో అప్పుడు హీనమైనటువంటి హేయమైనటువంటి రుచులు నచ్చడం మానేస్తాయి అని. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని మనం గట్టిగా పట్టుకోవాలి. మనం ఆ రుచిని, భగవంతుడి యొక్క సేవ వల్ల వచ్చేటువంటి రుచిని, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ చేయడం వల్ల వచ్చేటువంటి సేవానందాన్ని కనుక మనం ఒక్కసారి ఆ సేవ ఆనందాన్ని మనం ఒక్కసారి అనుభవించినట్లయితే మళ్ళీ దాన్ని వదిలిపెట్టడం అనేది జరగదు. సో ఈ విధంగా మన ఇంద్రియాలను ఏం చేయాలంటే కృష్ణుడి వైపు మనం మళ్ళించుకోవాలి. అయితే మనం శ్రీమద్ భాగవతంలో చూస్తామన్నమాట. ముచికుందుడు అనేటువంటి ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన ఏం చేశారంట, దేవతల కోసమని ఎన్నో సంవత్సరాలు ఆయన యుద్ధం చేయడం జరిగింది. దేవతల కోసం ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి పడుకోలేదు. ఆయన నిద్ర కూడా పోకుండా అన్ని సంవత్సరాలు యుద్ధం చేశాడనమాట. అన్ని సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత దేవతలు వచ్చి వరం కోరుకోమని అడుగుతారు. వరం కోరుకోమంటే నాకు నిద్ర కావాలి, కాసేపు రెస్ట్ కావాలని అడుగుతారు అనమాట. సరే నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో అని చెప్తారు. తర్వాత ఆయన ఎన్నో సంవత్సరాలు అలాగే పడుకుని ఉండిపోతాడు, ఎన్నో వేల సంవత్సరాలు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ రావడం జరుగుతుంది అనమాట. శ్రీకృష్ణ భగవానుడు వచ్చిన తర్వాత ఆయన ముచుకుందుడు
లేచిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడిని చూడడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడిని చూసిన తర్వాత చాలా సంతోషపడతాడు. ఎవరు మీరు అని అడుగుతాడు. తర్వాత ఆయన పరిచయం ఆయన చేసుకుంటారు ముచ్చుకుందుడు. అప్పుడు చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట, నేనే దేవాది దేవుడిని శ్రీకృష్ణ భగవానుడిని అని చెప్తాను, నేను అనుగ్రహించడానికి నేను వచ్చాను అని. అది చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట, నేను చాలా సంతోషపడుతున్నాను నువ్వు చేసినటువంటి సేవలను చూసి, నువ్వు చాలా గొప్ప భక్తుడివి, నీకు కావాల్సినటువంటి వరాన్ని కోరుకో, నీకు ఏ వరమైనా నేను ఇస్తాను, వరాన్ని కోరుకో అని అడుగుతాడు. అప్పుడు ఆయన ముచ్చుకుందరు అంటాడు అనమాట, నాకు ఎటువంటి వరాలు వద్దు స్వామి, నాకు ఏ వరాలు వద్దు. మీరు ఎప్పుడైతే కనుక మళ్ళీ వరాలు అంటారో, భౌతికమైనటువంటి వరాలు అంటారో, మళ్ళీ నాకు భౌతికమైనటువంటి కోరికలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆలోచించండి, భగవంతుడు ఎప్పుడైనా మీకేం వరం కావాలో కోరుకో అన్నారంటే అదొక టెస్ట్ అనమాట, అదొక పరీక్ష. ఎందుకంటే భగవంతుడే స్వయంగా వచ్చి మన ముందుకు వచ్చేసి మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాం అనుకోండి, అప్పుడు మన మనస్సుకి అదొక టెస్ట్, అదొక పరీక్ష. ఆ పరీక్షని ఎవరంటే వాళ్ళు పాస్ అవ్వలేరు. ఎందుకంటే మనకి వెంటనే మనకి ఏమొచ్చేస్తుందంటే మన మనసులో ఉన్నటువంటి కోరికలు, భౌతికమైనటువంటి కోరికలు వెంటనే చెప్పేస్తాం. అసలు అందులో ఇంక డౌట్ అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడే వచ్చి మనకు చెప్తాడు, నీకు ఆపేవాళ్ళు ఎవరు. కాబట్టి అది పరీక్ష. అయితే దానికి ముచ్చుకుందుడు చెప్పాడు, నాకు ఎటువంటి భౌతికమైనటువంటి కోరికలు వద్దు, నాకు ఈ కోరికల వలయంలో నన్ను వేయకండి, నాకు ఎటువంటిది వద్దు, నాకు కావాల్సిన కేవలం భక్తి అని అడుగుతాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట, నిన్ను పరీక్షించడానికి కోసం మాత్రమే నేను ఇది అడగడం జరిగింది అని. అంటే చూపించడానికి, ప్రపంచానికి చూపించడానికి. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళకి ఎటువంటి కోరికలు లేవు, వాళ్ళని నిష్కామ అంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు వాళ్ళ అధీనంలో ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఇంద్రియాలు కూడా వాళ్ళ అధీనంలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి కోరికలనే ఉండవు. యుంజానానం అభక్తానాం ప్రాణాయామాదిభిర్ మనః అక్షీణ వాసనం రాజన్ దృశ్యతే పునర్ ఉత్తితం అని చెప్తున్నారు కృష్ణ భగవానుడు ముచ్చుకుందుడితోటి. యుంజానానాం అభక్తానాం ప్రాణాయామాదిభిర్ మనః అంటే ఎవరైతే కనుక అభక్తులు ఉంటారో, స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ భగవానుడు అభక్తులు అని. మనకు అనిపిస్తుంది అభక్తులు అనేటువంటి వర్డ్ ఎవరు వాడతారని. ఇలాంటి వర్డ్ని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అభక్తులట వాళ్ళు ప్రాణాయామము, యోగా పద్ధతులు ఎన్ని చేసినా కూడా వాళ్ళ మనస్సు అనేది వాళ్ళ వశంలో ఉండదట. వాళ్ళు ఎంత అనగదొక్కినా కూడా వాళ్ళ మనస్సుని వెంటనే అది టక్కుమని లేచి కూర్చుంటుందంట, ఎప్పుడైనా కూడా లేచి. ఎందుకంటే వాళ్ళలో ప్యూరిఫికేషన్ అనేది అవ్వదంట. ఎవరైతే కృష్ణ భక్తి చెయ్యరో వాళ్ళు ఏ పద్ధతి అయినా చేయొచ్చు, వాళ్ళు ఎంత యోగమైనా చేయొచ్చు, అది వేస్ట్ అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఎవరికి? ముచ్చుకుందుడికి. అంటే అభక్తులు ఎంత ప్రయత్నం చేసినా, రకరకాల ప్రాణాయామము, రకరకాల యోగా సిస్టమ్స్ ఎంత చేసినా కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలు తీరవు, వాళ్ళ భౌతికమైనటువంటి కల్మషాలు అనేవి వాళ్ళలో వెళ్ళవు అని. కృష్ణ భక్తి చేయడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యం. అదే ముచ్చుకుందుడు చూపించాడు. అంటే భగవంతుడే వచ్చి కోరికలు కోరుకోమని చెప్పినా కూడా కోరుకోవడానికి ఆయన రెడీగా లేడు. అయితే మనము కృష్ణ చైతన్యం అనేది ఎంత ఆనందాన్ని మనకి ఇస్తుంది అంటే, మన భౌతికమైనటువంటి ఆనందం అంటే భౌతికమైనటువంటి పనులు చేయడం వల్ల వచ్చేటువంటి రసము ఈ భక్తి రసంతో కంపేర్ చేస్తే చాలా వేస్ట్ అని అనిపిస్తుంది. అది ఎలాగైతే ఇప్పుడు చాలా ఆకలిస్తున్నటువంటి మనిషికి చాలా మంచి భోజనం, పౌష్టికమైనటువంటి భోజనం పెట్టామనుకోండి, తర్వాత వాళ్ళకి ఇంకేది తినబుద్ధి కాదు. మీరు ఇప్పుడు చాలా కడుపు నిండా భోజనం పెట్టేసి మళ్ళీ ఏదో సైడ్లో చిప్స్ ఎవరైనా తెచ్చి పెడితే తినబుద్ధి అనిపిస్తుంది ఎవరికి. అంటే కడుపు నిండిపోయింది, చాలా హ్యాపీగా మంచి భోజనం తిన్నారు కాబట్టి ఇంకా ఏ పిచ్చి పిచ్చివి తినబుద్ధి కాదు. అదేవిధంగా కృష్ణ చైతన్యం అనేది మన ఆత్మకి భోజనం. ఇప్పుడు మనం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తింటున్నాము, లంచ్ తింటున్నాము, డిన్నర్ తింటున్నాము, రోజుకి 3 సార్లు తింటున్నాం. ఇది ఎవరికి? శరీరానికి పెడుతున్నాం, శరీరానికి భోజనాన్ని అందిస్తున్నాం. కానీ మన ఆత్మకి ఏం పెడుతున్నాము? ఆత్మకి భోజనమైనా పెడుతున్నాం మనం? ఆత్మకి ఎటువంటి భోజనాన్ని మనం అందజేయడం లేదు, ఆత్మకి భోజనాన్ని మనం అందజేయడం లేదు. కాబట్టి ఆత్మకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, ఆత్మకి కూడా లంచ్ పెట్టాలి, ఆత్మకి కూడా డిన్నర్ పెట్టాలి. ఆత్మకి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పొద్దున క్లాసు, లంచ్ ఏమిటి అంటే బుక్ రీడింగ్ సెషను, మళ్ళీ డిన్నర్ ఏమిటి అంటే భాగవతం సెషను. అలాగా ఆత్మకి మరి ఎవరు పెడతారు? దానికి కూడా చాలా ఆకలిస్తుంటుంది. మీరు ఆత్మకి భోజనం పెట్టకుండా కేవలం శరీరానికి పెడితే ఏమవుతుంది? అయితే ఇప్పుడు ఒక చిలక ఉందంట ఒక పంజరంలో, అయితే ఆ పంజరాన్ని చాలా చక్కగా క్లీన్ చేస్తున్నారంట. ఆ పంజరాన్ని వాళ్ళు ఉండేటువంటి చిలక్కి భోజనం పెట్టకపోతే ఏమవుద్ది? చిలక చచ్చిపోతుంది.
అదేవిధంగా మనం కూడా చేస్తున్నాం. మన శరీరానికి బయట ఉండే పంజరాన్ని చాలా చక్కగా క్లీన్ చేసి మంచిగా భోజనం పెడతాం. కానీ దానికి కావాల్సినటువంటి చిలక కావాల్సింది మనం పెట్టడం లేదు. లోపల చిలక చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మకి మనం చాలా ముఖ్యం అనమాట. మనం ఎప్పుడు కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటాం, సవైమన కృష్ణ పాదారవిందయో. అయితే అంబరీష్ మహారాజ్ ఏ విధంగా చేశాడు తన ఇంద్రియాల్ని నిగ్రహం అనేది విందాం. సవైమన కృష్ణ పాదారవిందయోర్ వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరో హరేర్మందిర మార్జనాదీషు శృతిం చకారాచ్యుత సత్కతోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్నృత్యగాత్ర స్పర్శేంగ సంగమం గ్రాఢం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్య రసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పాదానుసర్పణే శిరో రిషికేశ పాదాభివందనే కామం చ దాస్యే నతు కామ కామ్యయ యతోత్తమ శ్లోక జనాశ్రయ రతి. దీని అర్థం ఏంటి? దీని అచ్చ తెలుగులో చెప్పాలి అంటే, తెలుగులో ఉన్నటువంటి శ్లోకము పోతన గారు రచించిన భాగవతంలో ఇలా చెప్పారు. చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమునంద కరములు విష్ణుమందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూపవీక్షణమంద శిరము కేశవ నమస్కృతుల యంద పదము ఈశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జన తనుసంగమంద ఘ్రాణం అసురారి భక్తాంగ్రి కమలమంద రసన అదుల తులసీ దళములంద రతులు పుణ్య సంగతుల యంద యా రాజచంద్రమునకు. అంటే చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద అంటే సవై మన కృష్ణ పాదారవిందయో అంటే మన మనస్సుని మనం ఏం చేయాలి? కృష్ణ భగవానుడి యొక్క పాదముల యందు పెట్టాలన్నమాట. పలుకులు హరిగుణ పఠనమునంద అంటే మన మనసు, మన పలుకులు, మనం చెప్పేటువంటి మాటలు ఏం చేయాలి? వాచాంసి వైకుంఠ గుణాలు వర్ణని అంటే మన వాక్ అనేది కృష్ణ భగవానుడి యొక్క కీర్తన మనం చేయాలి. కరౌ హరేర్ మందిర మార్జనాదీషు అంటే కరములు విష్ణు మందిర మార్జనములందు అంటే మన చేతుల్ని విష్ణు మందిరాన్ని మార్జనం చేయడానికి, దాన్ని క్లీన్ చేయడానికి మనం వాడాలి. శృతిం చకారాచ్యుత సత్కతోదయే శ్రవములు హరికథా శ్రవణములంద అంటే మన చెవులను ఏం చేయాలట? హరికథా శ్రవణం చేయాలి చెవులతోటి. అదే మరి ముకుంద లింగాలయ దర్శనే దృశౌ అంటే చూపులు గోవింద రూపవీక్షణమునంద చూపులని మనం ఎందుకు వాడాలంట? కృష్ణ భగవానుడి యొక్క అందమైనటువంటి రూపాన్ని చూడడానికి వాడాలి. అలాగే ఏం చేయాలి? శిరము కేశవుని యొక్క నమస్కృతుల యందు అంటే మన తలని ఎలా వాడాలి అంటే కృష్ణ భగవానుడి యొక్క నమస్కారం చేయడానికి వాడుకోవాలి. సో పదము ఈశ్వర గేహ పరిసర్పణమునంద సో మన కాళ్ళు ఎందుకు వాడాలి? భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి కాళ్ళని వాడాలి. కామంబు చక్రి కైంకర్యమందు సో ఈ విధముగా మన మనస్సు, మన కోరికలు అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో మనం వాడుకోవాలి. ఇలా వాడుకున్నట్లయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన మనస్సులో, ఇప్పుడు మన ఇంద్రియాలు, మన మనస్సు ఏది పడిపోతుంది రిపీటెడ్గా? ఇప్పుడు ఇందులో ఏ ఏ ఏ ఒక్క ఇంద్రియం పడిపోతుంది? ఇప్పుడు ఈ ఇంద్రియం పడిపోతుందా చెక్ చేసుకోండి, టిక్ పెట్టుకోండి. ఓకే, మన కళ్ళు, లేకపోతే మన చెవులు, మన ముక్కో, లేకపోతే మన నాలుకో ఏదో ఒకటి స్లిప్ అయిపోతుంది. ఏది స్లిప్ అయిపోతుందో నోట్ చేసుకొని ఈ భక్తియుత సేవని పెంచుకోండి. సపోజ్ మన 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 వాక్కులు చాలా ఎక్కువగా స్లిప్ అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మీరు నోటితోటి ఎక్కువగా హరికీర్తన చేయండి, కృష్ణ భగవానుడి యొక్క కీర్తన చేయండి. సపోజ్ మన కళ్ళు కానీ, చెవులు కానీ, నాలుక కానీ స్లిప్ అయిపోతుంది అంటే దానికి సంబంధించినటువంటి సేవని మీరు పెంచాలి అని అర్థం. అంటే ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఆ ఇంద్రియాలకి సంబంధించినటువంటి సేవని పెంచాలి, కంపల్సరీగా పెంచాలి. అంటే సరిపోవడం లేదనమాట, మీరు ఇచ్చేటువంటి మెడిసిన్ సరిపోవడం లేదు, దాన్ని చాలా 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 ఎక్కువ పరిమాణంలో మీరు పెంచాలి. అలా పెంచినట్లయితే ఖచ్చితంగా మన మనస్సు అనేది నిగ్రహంలోకి వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అయితే మన మనస్సు ఎప్పుడు మన మాట అనేది వినదు, అవునా? మన మనస్సు మన మాట వినదు. అందుకోసమని చాలామంది గొప్ప గొప్ప కవులు చాలా గొప్ప గొప్ప పాటలు రాశారు, గొప్ప గొప్ప భక్తులందరూ కూడా మంచి మంచి పాటలు రాశారు. సో మనస ఎటులొర్తునే నా మనసు మనవిని చేకొనవే, నా మనవిని చేకొనవే ఓ మనస ఎటులొర్తునే, ఎందుకు ఎటో వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు,
నా మనవిని విను. ఏంటి, ఏం చేయాలట? త్యాగరాజుల వారు చెప్తున్నారు, దినకరకుల భూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపము అని నీవు వినవదేలా గుణవిహీన. అంటే అసలు గుణాలు లేనటువంటి ఓ మనసా, ఎందుకు నువ్వు మాట వినవు? ఎందుకు ఇటు అటు వెళ్ళిపోతున్నావు? నేను చెప్పేటువంటి మనమేం చక్కగా వినొచ్చు కదా. ఇక్ష్వాకు కులానికి సంబంధించినటువంటి రామచంద్ర భగవానుడి యొక్క భజన చేసి చక్కగా సంతోషంగా ఉండమంటే ఉండవెందుకు? ఎందుకు గుణవిహీనముగా ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తున్నాను అనమాట. కలిలో రాజస తామస గుణములు గలవారి చెలిమి కలిసిమెలిసి తిరుగుచు మరి కాలము గడుపకనే సులభముగా గడపతేరును సూచనలను తెలియజేయు ఇలను త్యాగరాజు మాట వినువదేలా గుణవిహీన. అంటే తన మనసుని తాను నిందిస్తున్నాడు ఆయన. మన మనసుని మనం ఏంటంటే ఎప్పుడు తిట్టాము, మన మనసుని మనం ఎప్పుడు చాలా చక్కగా దాన్ని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మన మనసుని మనం తిట్టుకోవాలి ఇదే విధంగా, ఓ గుణవిహీన, ఎందుకు నా మాట వినవు? దయచేసి రాజసికమైనటువంటి తామసికమైనటువంటి గుణాలతో ఉన్నటువంటి వాళ్ళతో కలవద్దు కలియుగంలో. వాళ్ళతో కలిసిమెలిసి ఎందుకు తిరుగుతున్నాం? వాళ్ళతో తిరిగి ఎందుకు కాలాన్ని ఇలా వ్యర్థం చేస్తున్నాం? రాజసిక తామసిక గుణాల్లో ఉండేటువంటి అభక్తులతోటి ఏంటి పని నీకు? దయచేసి నువ్వు ఈ మనస్సుని రామచంద్ర భగవానుడి పైన పెట్టుము అని చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా చేయాలి. సో ఈ విధంగా మనము భక్తితో సేవ చేయాలండి. ఒక్క నిమిషం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ. మనసాయ్ ఎటులోర్తునే మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే. ఓ మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే. దినకర కులభూషణుని దినకర కులభూషణుని దీనుడవై భజన చేసి దినము గడుప మనిన నీవు వినువదేల గుణవిహీన. ఓ మనసా ఎటులోస్తునే నా మనవిని చేకొనవే. ఓ మనసా ఎటులోర్తునే. ఆ విధముగా మనము భగవంతుడి యొక్క పాటలని చాలా చక్కగా సంగీతాన్ని నేర్చుకొని పాడుకోవచ్చు. భగవంతుడి యొక్క పాటలని పాడుతూ భగవంతుడి యొక్క సంబంధించినటువంటి డ్రామాలని మనం చూడవచ్చు. చూసినట్లయితే మనం చాలా చక్కగా మన మనసుని నియంత్రణలో చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక సినిమా వచ్చిందండి, దాని పేరు మహావతార్ నరసింహ అని. సో నిన్నే మనం చూడడం జరిగింది. జనరల్గా భక్తులు సినిమాలకు వెళ్ళరు. అయితే ఎందుకు అంటే వాళ్ళు చూపించేటువంటి అందులో చాలా చెత్త సబ్జెక్ట్స్ చూపిస్తారు కాబట్టి మనం సినిమాలకు వెళ్ళాం, అవునా? కానీ వాళ్ళు మంచి టాపిక్స్ చూపిస్తామని ఎందుకు చూడవచ్చు. సో అంటే అసలు ప్రతి ఒక్క కళ అనేది అది ఎట్లాంటి శాస్త్రమైన అది గనక కృష్ణ భగవానుడి యొక్క కీర్తనలో వాడినట్లయితే అది దాని యొక్క కరెక్ట్ అప్లికేషన్ అనమాట. అసలు మనం చెప్పాలంటే సంగీతం అనేది సరిగమ పదనిసలు అన్నీ ఉన్నవి. ఎందుకు అంటే కృష్ణ భగవానుడిని కీర్తించడానికి సరిగమ పదనిసలు అన్నీ కూడా ఉన్నాయి, అవునా? సో మనము కృష్ణ భగవానుడిని పూజించడానికి ప్రతి ఒక్క కీర్తన అనేది కూడా ఉన్నది. సరిగమ పదనిసలు అయినా కానీ, డాన్స్లు అయినా కానీ, మ్యూజిక్లు అయినా కానీ, డ్రామా కానీ, ఏదైనా కానీ. సో చాలా చక్కగా భక్తులు తీశారండి ఒక మంచి సినిమా. దాని పేరే మహావతార్ నరసింహ. దాన్ని చూసాం నిన్న. చాలా చాలా సంతోషంగా అనిపించింది. చాలా అద్భుతంగా తీశారు. మొత్తం గ్రాఫిక్స్ తోటి, CGI తోటి తీశారు. అసలు ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఆ సినిమా చూస్తే అందులో చాలా చక్కగా ప్రహ్లాదుడి యొక్క భక్తిని ఎంతో అందంగా చూపించారు. ప్రహ్లాదుడి యొక్క భక్తిని చాలా అందంగా చూపించారు. ఇంకా అందులో మనం మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే
వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు తీయబోయేటటువంటి సినిమాలు కూడా చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మహావతార్ నరసింహ సినిమాలో వాళ్ళు అదొక ఆల్మోస్ట్ 2 గంటల 20 నిమిషాల సినిమా ఉంది. అది అందులో వచ్చేసి మనకి వరాహస్వామి లీలను చూపించారు, అలాగే నరసింహస్వామి లీలను కూడా చూపించారు. అక్కడ ఈ 2 లీలల్ని చాలా చక్కగా చూపించారు. వచ్చేటువంటి చిత్రంలో వాళ్ళైతే పరశురాముడిని చూపిస్తారంట, పరశురాముడి యొక్క లీలను చూపిస్తారు. తర్వాత అది అంటే నెక్స్ట్ 10 ఇయర్స్కి ఏమేమి సినిమాలు తీస్తారో వాళ్ళు ముందే ప్లాన్ వేసేసారు. తర్వాత రాముడి మీద సినిమా తీస్తున్నారు, తర్వాత ద్వారకాధీశుడి మీద సినిమా తీస్తున్నారు, అంటే కృష్ణ భగవానుడి యొక్క ద్వారకలో ఉండేటువంటి లీలలు. తర్వాత వాళ్ళు మధురలో గోకులంలో ఉండేటువంటి కృష్ణ భగవానుడి యొక్క లీలని సినిమా కింద తీస్తున్నారు. తర్వాత కల్కి మీద సినిమాలు 2 సినిమాలు తీస్తున్నారు. సో దాని మీద కోట్లు ఖర్చు పెట్టి చాలా చక్కగా తీస్తున్నారు. కానీ మనలో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎటువంటి డీవియేషన్ లేకుండా, ఎటువంటి శాస్త్రాల నుంచి డీవియేట్ అవ్వకుండా మనం చూస్తాం. సినిమాలు చూపించడానికి అభక్తులు ఏం చేస్తారు, అభక్తులు తీస్తారు సినిమాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసినట్టు వాళ్ళు అభక్తులకు నచ్చే విధంగా పిచ్చిగా చేస్తారు అంతా. అలా ఏం చేయకుండా చాలా చక్కగా తీశారు సినిమాని. సో కరెక్ట్గా శాస్త్రీయంగా ఎటువంటి తేడా లేకుండా కొంచెం క్రియేటివ్ తీసుకున్నారు. బట్ దట్స్ ఓకే, బాగుండింది. నాకైతే చాలా నచ్చింది. మా ఫ్యామిలీతో వెళ్ళాం, చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరందరూ కూడా వెళ్ళండి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఏంటంటే మన భగవంతుడి యొక్క కథలను వినడం అనేది భౌతికమైనది కాదు, అది ఆధ్యాత్మికం. భగవంతుడికి సంబంధించినటువంటి సంగీతాన్ని పాడడం అనేది భౌతికమైనటువంటిది కాదు. అదే ఇప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి సంగీతాన్ని మనం పిచ్చి సినిమా పాటల్ని పాడినట్టయితే అది ఖచ్చితంగా తప్పు. లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి నృత్యాన్ని చేసినట్లయితే అది కూడా చాలా తప్పు. కాబట్టి మనం ప్రతి ఒక్క ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించుకోవడానికి ఉన్నది ఇదే పద్ధతి. మనకున్నటువంటి టాలెంట్ని మనం చక్కగా వాడుకోవాలి. మీకు సంగీతం చాలా బాగా వస్తే ఇంకా బాగా సంగీతాన్ని నేర్చుకోండి. అలాగే మాకు ఒక డివోటీ ఉండేవాడు, అయితే ఆయనంట చాలా సంగీతం బాగా పాడేవాడు. అయితే భక్తులందరూ ఏం చేశారంటే ఆయన ప్రచారం చేసినప్పుడు ఆయన పిలుచుకొచ్చి ప్రతిరోజు కీర్తన నువ్వే చేయాలి అని చెప్పారు. అలా ప్రతిరోజు ఆయన కీర్తన చేస్తూ భక్తులు అయిపోయారు. కాబట్టి మనకు ఉన్నటువంటి టాలెంట్ని మనం సప్రెస్ చేసుకోవడం కాదు, అది కృష్ణ భగవానుడి యొక్క సేవలో వాడుకోవాలి. అలా వాడుకున్నట్లయితే మన మనస్సు, మన ఇంద్రియాలు అన్నీ కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ప్రతిరోజు చక్కగా మన పొద్దున్నే లేచి మన మంగళహారతి అనేది కంపల్సరీగా చేయాలి. భగవంతుడి యొక్క అర్చన అనేది కంపల్సరీగా చేయాలి గృహస్థులకి, అది కంపల్సరీ. ఓకే, ఓన్లీ మాతాజీస్కే కాదు, ప్రభుజీస్ కూడా కంపల్సరీ. అంటే ఇక కంపల్సరీ అంతే, ఇక వేరే ఇక క్వశ్చన్ అనేది లేదు, నెగోషియేషన్ అనేది లేనే లేదు. గృహస్థులందరూ తూచా తప్పకుండా వాళ్ళు అర్చన చేయాల్సిందే అని మనకి ప్రభుపాదుల వారు చెప్పారు. అది ఎవరైతే కనుక అర్చన చేయరు గృహస్థులు వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు అని ప్రభుపాదుల వారు చెప్పారు. ఖచ్చితంగా చేయాల్సిందే అర్చన అనేది, అందులో ఎటువంటి తేడా అనేది లేదు. అర్చన చేయకపోతే మనం పడిపోతాము. రెండో విషయం ఏంటి, భగవంతుడికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. భగవంతుడికి అర్పించినటువంటి భోజనాన్ని ఏదైనా కూడా తీసుకోకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో మన కృష్ణ భగవానుడి యొక్క ప్రసాదం కాకుండా ఇతరవి ఏవి తినకూడదు. ఇలా చేసినట్లయితే ఏం జరుగుతుంది, తర్వాత ఏం చేయాలి, భగవంతుడి యొక్క కథని వినాలి, భగవంతుడికి సంబంధించినటువంటి కీర్తనని వినాలి. అలాగే మనము భగవంతుడికి సంబంధించినటువంటి కీర్తనను వినాలి, భగవంతుడిని కీర్తించాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తుల యొక్క సాంగత్యంలో ఎప్పుడు ఉండాలి. ఎప్పుడైనా అప్పుడప్పుడు క్లాస్కి రావడం కాదు, ఎప్పుడు క్లాసెస్కి రెగ్యులర్గా రావాలి, ఎప్పుడు భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. నెక్స్ట్ ఇంట్లోనే మనము భగవంతుడి యొక్క ఆలయాన్ని పెట్టుకోవాలి. ఆలయంలాగా మనం చక్కగా ఫోటోలను పెట్టుకోనో, చాలా చక్కగా కుదిరితే విగ్రహాలను తెచ్చుకోనో, ఫోటోలను పెట్టుకోనో చాలా చక్కగా మనం మెయింటైన్ చేయాలి. తర్వాత భగవంతుడికి మనం నివేదన అర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. తర్వాత ప్రతిరోజు కీర్తన చేయాలి. అలా చేయాలన్నమాట. ఇలా చేసినట్లయితే మన మనసు అనేది చాలా చక్కగా మన నిగ్రహంలోకి వచ్చేస్తుంది, చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు మీరు ఇలా చేస్తే ఈ ఫార్ములా ఫాలో అయితే కనుక మీకు చాలా ఈజీగా మీ మైండ్ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎంత కష్టమే అనిపించింది, అరే ఎంత ఈజీగా వచ్చేసింది, ఎంత కష్టపడుతున్నాం దీని గురించి. ఇక్కడ వాళ్ళు యోగాభ్యాసం చేసి అది ఏవో చాలా ఇందాక మన కృష్ణ భగవానుడు చెప్పినట్టు వాళ్ళు ప్రాణాయామము ఇది అది ఏవో చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. పైనుంచి కింద పడిపోయి రకరకాలుగా ఉల్టా తిరిగి నుంచొని ఇలా చేసి అలా చేసి ఎంతో కష్టపడుతున్నారు ఒక మనసుని నిగ్రహించడానికి. మనం చాలా ఈజీగా సులువుగా హాయిగా భగవంతుడి
కీర్తనలు వింటూ భగవంతుడి మీద సినిమాలు వస్తే ఆ సినిమాలు చూసుకుంటూ చాలా హ్యాపీగా లైఫ్ని గడిపిస్తున్నాం. మన మనసు అనేది 100% మన కంట్రోల్లో అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం క్లాస్ని స్టాప్ చేద్దాం. హరే కృష్ణ. సో ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఇవాళ కొంచెం ఫాస్ట్గా క్లోజ్ చేస్తాను నేను, వేరే పనులు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ మీరు దండోత్సవం. చెప్పారు కదా శరీర సినిమా పోషణకి గురించి ఆహారం సినిమాకి. తీసుకుంటాము, అలా ఆత్మనికి పోషణకి ఆధ్యాత్మిక జ్ఞానం భక్తి అనేది పోషణ అనేది చాలా బాగుంది ప్రభుజీ. ఇంద్రియాలు గనక మనం ఖచ్చితంగా నిగ్రహించుకుంటే, భగవంతుని సేవలు కనుక నియుక్తం చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మారుతాయి మన అనేది చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నరసింహస్వామి సినిమా చాలా బాగుందంట ప్రభుజీ. నిన్న పిల్లలు వెళ్ళి వచ్చారు, నన్ను రమ్మంటే ఆ పిచ్చి పిచ్చి సినిమాలు నేను చూడను వద్దులే అని అంటే, వాళ్ళు వెళ్ళొచ్చి అమ్మ నువ్వు కూడా చూడాలి చాలా బాగుందమ్మా అని చెప్పారు. చాలా అది మన ఇస్కాన్ వాళ్ళ అవును అభిప్రాయం ప్రకారం తీసుంటారమ్మా. మీ అవును, పేరు కూడా అది మన వేశారు డివోటీస్ ఇస్కాన్ తీశారండి. అండ్ చాలా మంది మూవీ పేరు చాలా బాగుంది. మహావతార్ నరసింహ. అది నెక్స్ట్ వీక్ ఉంటుందో లేదో చెప్పలేము. మా బాబు కూడా అన్నాడు ప్రభుజీ చూద్దాం అంటే నేను రాను, అవి ఏదేదో తీస్తారు అన్ని మిక్స్ చేసి తీస్తాను, అవును నేను మాతాజీ, రాను నేను కూడా అందులో చెప్పాను. వెళ్ళలేదు. మీరు చెప్పిన తర్వాత పిల్లలందరూ వెళ్ళారు. ఖచ్చితంగా చూస్తాను ప్రభుజీ. చూడండి. నిన్న అంతే గొడవ, రండి ఎడదాం పిక్చర్ బాగుందంట మమ్మీ అంటాడు. ప్రభుజీ. హరే కృష్ణ. ఏమండి, రిలీజ్ అయిందా? నిన్ననే రిలీజ్. ఫ్రైడే రిలీజ్ అయిందండి. ఎస్, ఇది ప్రభుపాదుల వారి రాసిందేనంట కదా ప్రభుజీ స్టోరీ కూడా. ఎస్ అవునండి. చాలా ప్రభుజీ, neat గా తీశారు, మహావతార్ చాలా బాగా నరసింహ తీశారండి. ప్రభుజీ. మహావతార్ నరసింహ అండి సినిమా పేరు. ఓకే, అందరు చూడండి మాతాజీ, చాలా బాగుందంట. అందరూ చూడండి, చాలా బాగుంది. మన నెక్స్ట్ వీక్ ఉంటుందో లేదో నేను గ్యారంటీగా చెప్పలేను. అఫ్ కోర్స్ సినిమా హిట్ అదే అయినా ప్రభుజీ, చాలా అంత బాగుంది. మంచిది తీసేస్తారు బట్ అప్పుడే. మళ్ళీ ఎన్ని వారాలు ఉంటుందో దాని గురించి మనం చెప్పలేము, ఎందుకంటే భౌతికంగా సినిమాల కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అవును. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఇస్కాన్ తీసుకెళ్తుంది ప్రభుజీ సినిమాకి వాళ్ళ మమ్మల్ని, వాళ్ళ డివోటీస్ నాతో తీసుకెళ్తాను. ఇస్కానే ఇస్కాన్ డివోటీస్ అందరూ ఇక్కడ అబిడ్స్ టెంపుల్ వాళ్ళు ఒక 80 పీపుల్ అందరూ కూడా 80 టికెట్స్ తీసుకున్నారు. చాలా మంది కలిసి వెళ్తున్నారు అట్లాగా. ఎస్ అవును ప్రభుజీ. ఓకే.